ఏఐలో ఎక్స్పర్ట్ సిస్టమ్ అనే కాన్సెప్ట్ ఒకటి ఉంది. అదేంటంటే ఎక్స్పర్ట్ సిస్టంలో నాలెడ్జ్ అనేది డొమైన్ ఎక్స్పర్ట్ నుంచి వస్తుంది. ఆ వచ్చిన నాలెడ్జ్ అంతా నాలెడ్జ్ బేస్లో సేవ్ చేస్తాం. సేవ్ చేసుకొని డిసిజన్ మేకింగ్ ఉపయోగిస్తాం. ఎలా ఉపయోగిస్తాం? ఇన్ఫరెన్స్ ఇంజిన్ బేస్ చేసుకొని. అందులో 2 ప్రాసెస్ జరుగుతాయి. లైక్ ఒకటి ఫార్వర్డ్ చైనింగ్, ఇంకోటి బ్యాక్వర్డ్ చైనింగ్. ఫార్వర్డ్ చైనింగ్లో రూల్ బేస్డ్ తీసుకుంటాం. లైక్ రూల్స్ అన్ని అప్లై చేసి ఇది దాని అవుట్పుట్ ప్రెడిక్ట్ చేస్తాం. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఈమెయిల్ వచ్చి ఉంటుంది. ఈమెయిల్లో కొన్ని పదాలు ఉంటాయి. లైక్ ఆఫర్ అలాంటి పదాలు ఉంటాయి. ఈ ఆఫర్ ఉంటే రూల్స్లో చెక్ చేస్తుంది. ఇది ఇలా రూల్లో ఆఫర్ ఉంటే ఇది స్పామ్ అని. సో స్పామ్ అని ఇస్తుంది. బ్యాక్వర్డ్ చైనింగ్లో ఏం జరుగుతుంది అంటే సేమ్ ఈమెయిల్ వస్తుంది. అందులో కూడా ఆఫర్ అనే ఉంటుంది. లైక్ ఇది ముందే అజ్యూమ్ చేసుకుంటుంది ఇది ఈమెయిల్ స్పామ్ అని. ఆ స్పామ్కి తగ్గట్టు వెరిఫై చేస్తుంది. ఇది స్పామ్ అని మనము చెప్పాం కదా, దానికి తగ్గట్టు ఫ్యాక్ట్స్ మన నాలెడ్జ్లో ఉందా లేదా అలా చెక్ చేస్తుంది. ఇది ప్రాసెస్ ఎక్స్పర్ట్ సిస్టమ్స్కి. కానీ దీంట్లో ఇబ్బంది ఏమంటే న్యూ డేటాకి అడాప్ట్ అవ్వదు, స్కేలబుల్ సొల్యూషన్ కూడా కాదు. సో ప్రతిసారి రూల్స్ ఇవ్వలేం కదా, అందుకోసమే మనం మెషిన్ లెర్నింగ్ ఇంట్రొడ్యూస్ చేసాం. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో. ఫాలో ఫర్ మోర్.